సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర అధ్యక్షులు మేడియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ రెండవ బొగ్గు గనిపై కార్మిక నేతలు కార్మికులు పెద్ద ఎత్తున నల్ల బ్యాచ్లు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. సంస్థ సాధించిన లాభాల్లో అధిక శాతం అభివృద్ధి పేరిట పక్కన పెట్టి కార్మికులకు 12% మాత్రమే వాటా ఇవ్వడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను ఆర్థిక దోపిడీకి గురి చేసిందన్నారు. కార్మిక వర్గం చైతన్యం కావాలని యాజమాన్యాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇక గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యానికి తొత్తులుగా మారాయని అన్నారు. నిన్న లాభాల వాటను ఆ ప్రకటించినటువంటి లాభాల వాటిలో మరొకసారి దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత సంవత్సరం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మోసం చేసింది. గత సంవత్సరం 2289 కోట్లు సంస్థ అభివృద్ధి కోసం అని పెడితే ఈసారి 4034 కోట్ల రూపాయలు పక్కకు పెట్టింది. అంటే గతంలో ఇచ్చినటువంటిది 16.9% అయితే ఈసారి ఇచ్చింది 12.5% మాత్రమే. ఇది కార్మికులను దోపిడీ చేస్తుంది, దగా చేస్తుంది, మోసం చేస్తుంది, మాయమాటలు చెప్తుంది, అంకెల గారడి చేస్తున్న తప్పితే వాస్తవ లాభాలు ఏదైతే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నికర లాభాలు ట్యాక్స్లు అన్ని పోయిగా వచ్చినటువంటి లాభం పైననే శాతాన్ని చెల్లించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా సంస్థలో పక్కకు పెట్టినటువంటి అమౌంట్ లేదు. ఈరోజు చూసినట్లయితే 6394 కోట్లలో 34%